హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? నేను మీ ఆల్ ఇన్ వన్ హర్ష సాయి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఏమిటి ప్రిపరేషన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఉసిరికాయ ఊరగాయ పెడుతున్నాను. నేనైతే ఈ ఉసిరికాయ ఊరగాయ ప్రిపరేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ చూసి ఫాలో అయ్యి చేశాను. ఫస్ట్ టైం అండి నేను ఉసిరికాయ ఊరగాయ పెట్టడము. మామిడికాయ ఊరగాయలు ఇవన్నీ పెడుతుంటాను, కానీ ఉసిరికాయ ఊరగాయ అయితే ఫస్ట్ టైం చేశాను. మీకు చూపించిన మెజర్మెంట్స్ ప్రకారము ఆ స్పూన్తో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకొని దొరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు వేడి నీళ్ళల్లో నేను కేజీ ఉసిరికాయలు ఊరగాయ పెట్టాను. 1/4 కేజీ చింతపండు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి గుజ్జు అయితే తీసుకున్నానండి. ఇందులో అతి కష్టమైన పని ఏమంటే చింతపండు గుజ్జును తీయడమే. నాకు కొద్దిగా కష్టతరం అనిపించింది. ఊరగాయ పెట్టిన తర్వాత మా అక్కకి చెప్తే బొక్కల గిన్నెలో వేసి తీస్తే తొందరగా వస్తుంది మా అని చెప్పింది. మీరు కానీ అదే ఫాలో కాండి. నాకైతే చేత కాలేదు, నాకు నా బిడ్డ కానీ హెల్ప్ చేసిందండి. చింతపండు గుజ్జు తీసిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 2 గంటల ఆయిల్ వేసి బాగా ఉడికించాను. ఎంత బాగా అంటే ఆ చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ సపరేట్ కావాలండి, అలా ఉడికించాను. తర్వాత కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ ఆయిల్ వేసి ఉసిరికాయలు బాగా నీట్గా క్లీన్ చేసుకొని తేమ లేకోకుండా పెట్టుకున్న ఉసిరికాయలని వేసి బాగా ఉడికించాను. ఆ ఉసిరికాయలని ఇలా ముట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసే ఉసిరికాయ ఉప్పు అనేది పగలాలండి. అంత బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కకు తీసుకొని చల్లార్చి దాంట్లోకి 1 గ్లాసు కొలతతో 1 గ్లాస్ నిండా కారం పొడి, అదే గ్లాస్తో 3/4 గ్లాసు ఉప్పు, అదే గ్లాస్తో ఆవాలు మెంతిపిండి 1/2 కంటే తక్కువ వచ్చిందండి. దాంతో అవి వేసుకొని ఈ చింతపండు గుజ్జు, వలుసుకున్న ఎల్లిపాయలు, ఆ ఉసిరికాయలు, ఆయిల్ అన్నీ వేసి కలిపి పెట్టి ఒక 4 డేస్ పక్కకు పెట్టాను. 4 డేస్ తర్వాత మూత తెరిచి చూస్తే ఆ కలరు, రుచి, రంగు అన్నీ అద్భుతంగా పర్ఫెక్ట్గా కుదురుకున్నాయండి. నాకైతే భలే సంతోషం అనిపించింది. పెట్టేటప్పుడు చాలా భయపడినాను, ఎలా వస్తుందో ఏమని. కానీ రుచి, రంగు, టేస్ట్ చూసిన తర్వాత మా పిల్లలైతే మమ్మీ నువ్వు ఊరికి ఊరగాయల షాప్ పెట్టుకో మమ్మీ అని చెప్పారు. అంత బాగా వచ్చింది. మీరు కానీ ట్రై చేయండి. పక్కా కొలతలు కావాలి అనుకుంటే నేనైతే అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ చూసి ఫాలో అయ్యాను. మీరు కూడా చూసి ఫాలో అయ్యి చేసుకోండి. నా ఉసిరికాయ ఊరగాయ ప్రిపరేషన్ అయితే ఇలా చేశాను, పర్ఫెక్ట్గా కుదురుకుంది. ఈ కేజీ ఉసిరికాయ ఊరగాయ అయిపోయిన తర్వాత మరి ఒకసారి ఇంకోసారి ట్రై చేసి ఇంకో 2 కేజీలు ఊరగాయ పెట్టాలని అనుకుంటున్నా.